అందరికీ నమస్కారం. నా పేరు నాని. మీరు చూస్తున్నారు నాని జోసెఫ్ సివిల్ వర్క్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక మంచి ఫ్రంట్ ఎలివేషన్ అయితే తీసుకొచ్చాను. సో ఇదైతే 3Dలో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. మనం దీన్ని 2Dలో చూస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుంది, ఎక్కడెక్కడ ఏ కలర్ వాడాము, అలాగే గ్లాస్ అన్నది ఎక్కడ వచ్చింది, అలాగే ప్రతిదీ లైట్స్ అనేది ఎక్కడ వచ్చినాయో ఎవ్రీథింగ్ కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. సో చూసారా, ఫస్ట్ మనకి దీని డ్రాయింగ్ అన్నది తీసుకున్న తర్వాత దాని ప్రకారంగా అయితే ఇక్కడ బ్రిక్ వర్క్ అయితే చేశాను. అంటే ఇటు కట్టుబడి అయితే కట్టాను, ఎక్కడ విండోస్ రావాలి, అలాగే యొక్క గ్యాప్ అన్నది ఎక్కడ ఉండాలి, పైన ఆ డిజైన్ అనేది ఎక్కడ వేయాలి, పైన రూఫ్ ట్యాప్లోనే ఎవ్రీథింగ్ కూడా ముందుగానే ప్లాన్ చేయడం అయితే జరిగింది. మనం తర్వాత అయితే అవ్వటం రాదు. సో ప్రతిదీ కూడా డీటెయిల్గా అయితే ఈ బ్రిక్ వర్క్తో పాటే చేసాం. బ్రిక్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫినిషింగ్ అన్నది చేసాం. ప్లాస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఈ కమ్మిలు కానీ బెల్ట్లు కానీ అలాగే టైల్స్ కానీ ఎక్కడెక్కడ వచ్చాయో కూడా ప్రతిదీ డీటెయిల్గా ఈ వీడియోలో చేయటం అయితే జరిగింది. సో ఇది పూర్తిగా అన్నది ఈ వీడియోలో చూపించడానికి అవ్వలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఇంకా దీని యొక్క ప్లాస్టింగ్ అన్నది చేయలేదు. రియల్గా మామూలుగా ఎడిటింగ్ అయితే చేస్తాను. అదే రియల్గా చేసేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అంటే ప్లాస్టింగ్ అనేది ఎలా చేసాం, బ్రిక్ వర్క్ అయితే అయిపోయింది, ప్లాస్టింగ్ ఎలా చేసాం, అలాగే ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత కమ్మిలు అనేది డిజైన్ ఎలా చేసాం, బెల్ట్లు అనేది ఎలా చేసాం, వీడియోస్ బై పార్ట్ల కింద అయితే అప్లోడ్ చేస్తాను. వీడియోస్ అది చేసినప్పుడు మినిమం 1 మంత్ అవ్వచ్చు, లేదా 2 months అప్పుడైతే అప్లోడ్ చేస్తాను అయ్యి. సో ఇప్పుడైతే ఒక డిజైన్ అన్నది ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. పెయింటింగ్ కూడా మ్యాచింగ్ చూసుకోవచ్చు మీరు. సో పెయింటింగ్ కూడా చూడవచ్చు, డిజైన్ అన్నది ఎక్కడ ఏ కలర్ అన్నది యూస్ చేయాలన్నది ఇక్కడ నేను చూపించడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ ఇక టైల్స్ అయితే కార్నర్లో టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా లాస్ట్గా ఫైనల్గా చూస్తే మన బిల్డింగ్ అయితే లైటింగ్స్ కానీ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, అలాగే కింద గేట్ దగ్గర గ్రానైట్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇది ఈ విధంగా చేయడం వల్ల మనం ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. మనం ఒక ప్లాన్ అనేది తీసుకున్న తర్వాత దానికి కొంతమంది ఏంటంటే ఏ కలర్ ఏది పెయింట్ అనేది వేయాలి అంటే వాళ్ళకి నచ్చదు ఇచ్చిన తర్వాత. అది అలాగే ప్లాన్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా బడ్జెట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి అయితే ఉపయోగపడుతుంది ఈ విధంగా చేశాను. సో వీడియో ఎలా అనిపించింది చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే సో ఈ వీడియో ఎలా అనిపించింది మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఇటువంటి ఇంకా ముందు అయితే మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ప్లాన్కి సంబంధించినవి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా దీని గురించి అయితే ఈ వీడియో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావాలి, ఎందుకంటే షార్ట్ వీడియో కాబట్టి. ఫుల్ వీడియో కావాలంటే అది కూడా ట్రై చేస్తాను అది చేయడానికి. తర్వాత ఇంకా చిన్న షార్ట్ వీడియోస్ అయితే మీరైతే కామెంట్ చేయండి ఏ వీడియోస్ కావాలన్నది, దాన్ని బట్టి నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇదైతే ఈ వీడియో. సో ఇటువంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే ఆలో పెట్టుకోండి. అలాగే నేను ఈ స్టార్ట్ చేసిన ఎలివేషన్ అన్నది ఏ విధంగా చేస్తానన్నది కూడా ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.